అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా అరే నేను చెప్పిన సామాన్లు తెచ్చావా? ఏంటి అడవిడ అంతా ఏంది బావా? అసలు ఈ రోజు ఏంటి తెలుసా? ఏంటి ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. అది కాదు, ఇంకో స్పెషల్ డే ఉంది. ఊరుకో బావా, నా బర్త్డే కోసం ఇంత చెయ్యాలో చెప్పు నువ్వు. నీ బర్త్డే కాదురా, మరి ఈ రోజు పాప ఇంటికి వస్తుందిరా. పాప వస్తుందా ఈ రోజు? మరి ఇప్పుడు చెప్తా ఏంటి బావా ఇది? ఈ సంవత్సరం మొత్తంలో ఈ ఒక్క రోజేరా తన నా దగ్గర ఉండేది. ఈ ఒక్క రోజు తనకి మిగతా సంవత్సరం అంతా గుర్తుండేలా దాన్ని సెలబ్రేషన్ చేసి పంపించాలరా. ఎవ్వరిని మర్చిపోకుండా అందరినీ పిలిచారా. అందరూ వస్తున్నారా? సరే గానీ పాప వచ్చే టైం అయింది అని రెడీ చేయండి. అరే పూలు తీసుకుంటా నేను. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. బావా పాప వచ్చింది, నేను నవ్విస్తాను, వెనక్కి జరిగి చెప్తా. నీకు పేమెంట్ ఎంత ఇస్తున్నారు? నాకు 10,000 ఇస్తున్నారమ్మా. 20,000 ఇస్తే యాక్టింగ్ ఆపేస్తావా? అది నీ యాక్టింగ్ అంటే. ఆగు, చిన్నపిల్లల్ని ఎలా ఆడిపియాలో నేను చూస్తా. అమ్మా లాలీపాప్ కావాలనా? పోరా ఎరి పాప, పోరా ఎరి పాప. పాప నవ్వించడం కాదు, మీరు ఇప్పుడే ఏడిపించేలా ఉన్నారు. అసలు నవ్వించే వాళ్ళు వేరే ఉన్నారు, నేను పిలుస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. బాబు నీకు స్టేజ్ ఎక్కే ముందు ఎవరు చెప్పలేదా? ఆవిడ మా ఆవిడ తెగేసేస్తాను డాన్స్ పక్కరా. అయినా నువ్వైనా చెప్పాలి కదా, డాన్స్ చేస్తుంటే అలాగే వేస్తాను. సాంగ్ రాగానే మర్చిపోయాను ఎవరి పక్కన ఉన్నాను. మగున్నే మర్చిపోయావు. ఆవిడేంటి ఏంటి? ఆవిడే ఎవరికైనా ఆవిడే. ఇది ఆవిడ మా ఆవిడే సినిమా కాదండి, మీరు అలాంటి ఇన్వాల్వ్ అవ్వకండి. అరే నా పాప వచ్చేసింది చూడండి. మా ఆవిడ కోఆపరేట్ చేయలేదు కానీ లేకపోతే మాకు వచ్చేది ఒక పాప. ఏది ఒకసారి మామయ్యాను నువ్వేమనమన్నా అదంట, కానీ ఇమిటేషన్ ఆపేవా? ఏ బాలయ్య గారు రాలేదా? ఇలా చేస్తే భలే ఫ్యాన్స్ వస్తారు. ఆ ముద్దులేవో నాకు పెడితే మనకి ఒకటి ఉండదు, నువ్వు వాళ్ళకి పెట్టుకోవచ్చు కదా. పిల్లలు పుట్టలేదనేసి ఈయన ఉపవాసం ఉంటున్నారు తెలుసా, ఏమీ తినట్లేదు. తింట మానేసాడు కాబట్టి పుట్టట్లేదులే. సర్లే పాప మొత్తం అమ్మపోవాలి కనుకుంటా. నీకెలా తెలుసురా? అందుకే మంచి పంచులేస్తుంది, నువ్వైతే సైలెంట్ గానే ఉండేది కదా. పిల్లలు దేవుడితో సమానం, అందుకే వీధికి ఒక గుడి కట్టేశారు. ఫాదర్స్ డే రోజు పిల్లల్ని నవ్వించాను, చూసి నేర్చుకో. నవ్వించు పాపా నా స్కిట్ చూడు, నవ్వు వస్తుంది. ఏమ్మా నవ్వట్లేదు? యాడ్ వచ్చింది అంకుల్. యాడ్ కాదమ్మా, అదే స్కిట్. యాడ్ లాగే ఉంటది. రే అది సంవత్సరంలో ఈ ఒక్కరోజే పాప నా దగ్గర ఉంటుందిరా. ఈ రోజు మట్టికి దీన్ని నవ్విస్తూనే ఉండాలి. అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇంకా మన బంధువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు పిలిచేయండి తొందరగా. చూడు పాప ఎంత ముద్దుగా ఉంది. చూడు ఈ పాప ఇంకా ముద్దుగా ఉంది. పాపకి నా దిష్టి తగిలేలా ఉంది. ఏంటి పిలిచి
ఇచ్చావు? అమ్మాయి రీతు అనలేదా, మతూతు అంది, మతూతు అంది. సరే సరే ముందు చెప్పండి, ఇది ఇక్కడ తీయాలి. ఎక్కడ చేయాలి? ఇది ఇక్కడే ఉందిగా, వేసేయేమో. అక్కడ ఫంక్షన్ హాల్ రెడీ చేయండి, అక్కడ భోజనాలు రెడీ చేయండి, అక్కడ కార్ రెడీ చేయండి. ఇవన్నీ పెద్దలు చూసుకుంటారు, మనం ఆడుకుందాందా? ఏది ఒకసారి మామయ్యను. మామయ్య నీకు బాబాయ్ రా. ఈడే మీ పండు బాబాయ్. చిన్నప్పుడు నువ్వు ఏడుస్తుంటే వీడే ఆడిచ్చేవాడు. ఎందుకు ఏడుస్తున్నా? ఈ డాన్సులు చూసే బావా నేను నీకోసం ఆ పాట పాడాను. పాడు, పాడు. నువ్వు తిప్పుతూ ఉండాలి మీసాలు, నేను తప్పుతూ ఉంటాను మాసాలు. నువ్వు చేసేవన్నీ మోసాలు, మాకు తెలుసు నీ వేషాలు. మీరందరూ వెళ్ళి కూర్చోడమ్మా. అందరు వచ్చినట్టేనా, ఇంకెవరైనా ఉన్నారా? లేట్ అవుతుంది ఇప్పటికే. అన్నా నమస్తే. బాగున్నారా? బాగున్నా. నమస్తారా. ఏంటి అట్లా చూస్తున్నావు పాపని? అరే ఈ పాప బింబిసారా సినిమాలో చేసింది. ఓ దాంట్లో ఏం చేసింది? నీకు రాందే ఏందది? యాక్టింగ్. ఏమని ఇంత ఓర్రా? అలా డాడీ బే అర్జున్ అట్లా అడుగుతారా? ఇలా మమ్మీ ఏది మరి? పాప పుట్టినాక వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకురా. ఊకో బాధపడకు. బాధగా చాక్లెట్ వేసుకుని తప్పరిస్తున్నా. ఆయన వర్రా వాళ్ళ బాబాయ్ రా. ఈయన చేస్తుంటాడు, అన్ని ఆయననే చేస్తుంటాడు, ఎవరిని ఏం చేయనీయడు. ఈ రోజంతా పాపని ఎంటర్టైన్ చేయడమే మన పని. ఓన్లీ మన వల్ల అవ్వదు కదా. అంటే మనం శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిస్తే వాళ్ళు మనందరినీ సరైన దారిలో పెట్టి ఎంటర్టైన్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళే సరైన దారిలో ఉండరు. వాళ్ళు రావాలి ఇప్పుడు. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల చందమామ ఏడు మందెల్ల పెన్నెలమ్మ కన్నె రూపాన కోనసీమ కోటి తారల్ల ముద్దుతుమ్మా. అవును, ఇంతకీ మమ్మల్ని ఎవరు పిలిచారు? కాదు, ప్రతి ఎపిసోడ్ లో ఎంట్రీ మీ ఇద్దరే కొరియోగ్రఫీ చేసుకుంటారా? ఎస్. ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. మీరు వస్తారా? ఎంత ముద్దొస్తున్నావురా. నీ పేరేంటి? నిఖిత. పేరు చివర్లో థా అనే అక్షరం ఉంటే నాకు ఎంత ఇష్టమోరా. నన్ను చాలా మంది ఆదిత అంటుంటారండి. అవును, నువ్వేం చేసావు? బింబిసారా అంటే నాకు చాలా ఇష్టం. నేను ధనుష్ సార్ చేశాను. చెప్పండి అసలు ఎందుకు పిలిచారు, ఏంటి ఇక్కడ ఈవెంట్? ఈ రోజు ఫాదర్స్ డే కదా. అయితే ఫాదర్స్ డే కి మాకేం సంబంధం? మమ్మల్ని ఎందుకు పిలిచారు? అలా కాదు మ్యామ్, పాప సంవత్సరం మొత్తం ఈ ఒక్క రోజే నా దగ్గర ఉంటుంది. సో ఈ ఒక్క రోజు సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలాగా తనకి ఆనందాన్ని అందించాలని. ఫాదర్స్ డే అనేది మీ ఒక్కరికే కాదండి, చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా చాలా స్పెషల్ డే. సో ప్రేక్షకులందరికీ కూడా మా అందరి తరపున హ్యాపీ ఫాదర్స్ డే. ఇప్పుడు నేను తెలుగులో చెప్తా. నాన్నగారు దినోత్సవం శుభాకాంక్షలు. దినోత్సవం శుభాకాంక్షల. సర్లే ఇంకోటి చెప్తా. పండులో దినోత్సవం శుభాకాంక్షలు. తండ్రుల దినోత్సవం శుభాకాంక్షలు. నా పండులో దినోత్సవం 10 ఏళ్ళు అయింది, 10 అక్షరాలు కూడా నేర్చుకోలేదా? ఫాదర్స్ డే ని స్పెషల్ చేయడానికి మీరు ఒక్కరే ఉంటే సరిపోదు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళ ఫాదర్స్ అందరూ కూడా వస్తే ఈవెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. స్టేజ్ చూడండి కలకల్లాడిపోతుంది. yes ma'am, రెడీ. సరే, వాళ్ళు వచ్చాక ఈ సంవత్సరం అంతా గుర్తుండిపోయేలాగా పాపని చాలా బాగా ఎంటర్టైన్ చేయాలి. సో మీరు ఇక్కడ ఉండి చూసుకోండి, నేను అక్కడ ఉండి చూసుకోండి. yes ma'am. All right, so మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో లెట్స్ వెల్కమ్ ఆల్ ద ఫాదర్స్. కొడుకులు కన్నా ఫాదర్స్ డే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతో వచ్చారు. వెల్కమ్ టు ఆల్ టు పప్పాస్. మీ అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎవరు డాడీస్? ఎవరు మీరంతా డాడీసే కదా, ఎవరో ఒకరు డాడీయే కదా. డాడీస్ అది మీరే చెప్పాలి.
అయినా మీ ఇంట్లో ఎవరికైనా మీ పోలికలు వచ్చాయా? వచ్చాయి. ఎవరికి? నీలాగా ఉంటదిలే, మా అమ్మాయి ఉంది. అయితే ఈయన ఎవరి పోలికలు? వాళ్ళ మదర్. అదేంటి మదర్ అంటున్నారు మీ భార్య చెప్పగా? నా భార్య అయిన తర్వాత వాళ్ళ మదర్ అవుద్ది, లేకపోతే ఎలాగో. మీరు వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ సౌండ్ ఉండకుండా ఉంటుంది ఏంటి? అసలు మాటలే రావు ఆయన నోటి నుంచి. నేను ఉన్నాను కదా, అందుకు మాట్లాడు. భాస్కర్ గారు మీ స్పందన ఏంటి? ఇప్పుడేం స్పందించారు? ఇంటికి వెళ్ళాక ఇద్దరు 2 బాటిల్ పెట్టుకుంటారు. అన్నా నువ్వు అలా ఎందుకు అన్నావు ఆయన ఏరా అంటాను ఆయన. సో ఇంతకీ ఫాదర్స్ వచ్చేసారు కాబట్టి కొడుకులు ఎక్కడ ఉన్నారు? మీరు కూడా వచ్చేయండి. ఆయన మా నాన్నగారు. నమస్కారం మేడం. నమస్కారం. ఉప్పు మేడం. ఉప్పు ఏంటి నాన్న? నువ్వు కారం అన్నావులే, నేను ఉప్పు అన్నాను. ఆయన జీన్సా? ఈ జీన్స్ డైరెక్టర్ శంకర్ గారి అండి. మీరు దుబాయ్ లో ఉండొచ్చారు కదా? అవును. అక్కడ బుర్జ్ ఖలీఫా ఉందో చూసారు? అది బుర్జ్ ఖలీఫా తెలుసు, మియా ఖలీఫా వాళ్ళ సిస్టర్. మీకు మియా ఖలీఫా తెలుసా? బాబు దూరం ఉండే బాబు, నీకు పిన్ అవుద్ది. నాకు పిన్ అవుద్దా? ఆవిడ తెలుసా? ఆవిడని చూస్తే నా కోడు జ్ఞాపకం వస్తుంది. ఏం నానా? అడిగా అడిగా ఏదలో లయనడిగా. ఇంతకు ఆ పాట ఎందుకు పాడావు నాన్న నువ్వు? నేను కూడా గాలి అవుదామని. ఏంట్రా అబ్బా కొడుకులు ఇద్దరు రెబ్బన్లు కట్టారు? సింగర్ మా నాన్న. ఫస్ట్ ఏదన్నా మాట్లాడండి వరకు సరదాగా. మేడం హాయ్. ఫ్రెండా? స్కూల్ ఫ్రెండా? రష్మి గురించి నీకు తెలిసిన 2 మాటలు చెప్పు ఏదైనా. మై అందగత్తి. థాంక్యూ. పప్పుగుత్తి తెలుసా నీకు? పరిచయం చేయలేదు కదా ఈయన మా నాన్నగారు. ఏమంటే డల్గున్నారండి? రాత్రి అంతా బస్సు జర్నీ కదా. ఏమైతే అందులో మీ వాడు స్లీపర్ వేసి ఉంటాడుగా. వాడికి వచ్చే పేమెంట్ స్లీపర్ ఆడండి. మీరు టైలర్ అని విన్నాను నేను. నా బట్టలు కొడతారేంటి? మీకు బట్టలు ఏ అవసరం అండి? మీకు బట్టలు అవసరం లేదా? సర్లేగానే బాబు నెలకి ఎంత పంపిస్తున్నాడు? పంపిస్తున్నాడండి అప్పుడప్పుడు. ఎంత మందు కాదు మనీ ఏమన్నా పంపిస్తున్నాడా? నేనే పంపియాలండి. మా నాన్న గురించి నేను చెప్తాను. చాలా సార్లు వచ్చావు కదా, ఎలా ఉంది? కత్తిలాగా ఉంది. ఏదో అడుగుతా అన్నావు కదా, అడుగు. నన్ను కూడా మీరు చేసే దాంట్లో పెట్టు. నేను ఈ మధ్య స్కిట్లు చేయట్లేదే. కిట్ కాదు మరి అదే. డాడీ ఏంటి చీర పట్టుకొచ్చా? లేడీ కట్టబెల్లికి వేస్తున్నా కదా, అందుకు తీసుకొచ్చా. డాడీ ఓకే. ఈయనెవరు? బాబాయ్. నిఖిత నువ్వు అసలు ఏ మాత్రం టెన్షన్ పడకు. ఈ రోజు నిన్ను ఎంటర్టైన్ చేయడానికి, ఒక మంచి మెమరీ క్రియేట్ చేయడానికి ఫాదర్స్ అందరూ వచ్చేసారు. సో హ్యాపీ. అండ్ ఫాదర్స్ అందరూ ఇది మీరు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఆ అమ్మాయి ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు నవ్వుతూనే ఉండాలి. అవన్నీ ఎందుకండి బాబు? ఆయన రష్మి కొంచెం సన్నమన్నట్టుంది. ఇవన్నీ నీకెందుకు? అవునా? ముందు మీద ఇప్పుడు సన్నంగా ఉన్నావా అన్నాను. అది పబ్లిసిటీ చేసేస్తాను నేను. అసలు అవన్నీ నీకెందుకయ్యా బాబు? నువ్వు వచ్చింది దేనికి? అరే ఏముంది, ఇప్పుడు మీ పొట్ట బయటకు వచ్చేటప్పుడు మేము చెప్పట్లేదా పొట్ట బయటకు వస్తుందని? అది కూడా కరెక్టే కదా. All right, so fathers అందరూ ఇక్కడ వచ్చినందుకు thank you so much and so let the entertainment begin. ఏనాలికి టామడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. వెల్కమ్ ఎన్వి రావు గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థాంక్యూ. అసలు ఇక్కడ డాడీ ఎవరు కొడుకు ఎవరు అర్థం కావట్లేదు. రష్మి నీకు కొంచెం కళ్ళు మస్కలు అవడం వల్ల అలా అనిపించవచ్చు, కానీ మాకు తెలుస్తుంది డాడీ ఎవరో కొడుకు ఎవరో. Daddy, once again wish you a very very happy Father's Day. నీకు మానస్ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నాయా? మానస్ ని నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అడుగుతా ఉంటా, బాబు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందిరా నాన్న, నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం, మరి రెడీ అవ్వు అని చెప్తా ఉంటా. సరే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నీకు నచ్చిన అమ్మాయి చెప్పు, ఇప్పుడే తాళి కట్టేస్తా. ఓకే, లెట్ మీ సీ.
ఇటు చూసాను అటు చూసాను అందరు అమ్మాయిల్ని స్కాన్ చేశాను. నువ్వు 2 years టైం తీసుకో. ఇండైరెక్ట్ గా మీరు ఎవరో బాగలేరని చెప్పారా? సరే బావా, ఎందుకు పిలిచావు చెప్పది. నీకు తెలుసు కదరా, సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజే పాప నా దగ్గర ఉంటది. పాపకే చిరాకు వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయేలా ఉంది. సరే నేను వచ్చాను, ఇంతమంది ఆర్టిస్టులు వచ్చారు, ఇంకా ఎంటర్టైన్మెంట్ డోకా ఉంటుంది చెప్పు. మొదలెట్టేద్దామా ఫన్? సో లెట్స్ బిగిన్ ద షో. మీరు యాంకర్, మిత్రా మొన్న ఎప్పుడో ప్రియమైన అమ్మకాన్ని ఒకటి చేశాడు, అలవాటు అయిపోయింది. సారీ, ఎంత అలవాటైనా పక్కన విష్ణుప్రియ కాదు కదా. అందరూ వచ్చేసారు, అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? సో మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ లో ఇంతమంది తండ్రులు ఇంతమంది కొడుకులు వచ్చారు కాబట్టి వాళ్ళు కలిసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? రేయ్ పండన వస్తున్నాడంట్రా. ఏయ్ మల్లా అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ్మ మాస్. ఏయ్ రా మావా అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క అన్న కళ్ళెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అత్త అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తడు రమ్మాస్. హే మంచిగా పుట్టే మంచిని పచ్చే మనిషే తానంట, మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. నాన్న వచ్చారే, బాబాయ్ కూడా వచ్చారే. వీళ్ళిద్దరు వచ్చారంటే ఇంకా పిలగొండకూడదురా. రే డీజే ఏసై ఏసై ఏసై. పగులు పిగులు సెవులు అవులే, మనం అడుగు పెడితే విసులు విసులు. పగులు పిగులు సెవులు అవులే, మనం మొదలు పెడితే పెడత పగులు. అన్న నడి చూస్తే మాస్, అన్న నిలబడితే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ మాస్, మమ మాస్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్, అయ్యా మాస్. ఏ మాస్ ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం, అంతలావైతే గుంజుకుంటాం, తింటాం పంటాం. అయితే 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 బద్దలు బాసింగాలు అవుతాయి. అరే అసలు మీరు తండ్రి కొడుకులా దోస్తానా గదా నీ డౌటు? పవ్వగొట్టు పవ్వగొట్టు, పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు బండుగొట్టు, వాడకట్టు లేసుకెట్టట్టు. గుర్తితే చూసుకో అద్ద షేరు, కచ్చల గుర్రం ఈ సిల్కు పారు. ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం, ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగ మరగ చేద్దాం. అట్లుంటది మనతోని. ఇంద్రజ గారు, ఈ ఫాదర్ సన్ డ్యూయో పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అస్సలు సిస్సలైన ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఇప్పుడు మొదలైంది. అంత బాగా చేశారు. అండ్ మోర్ దెన్ డాన్స్ అండ్ అది అవన్నీ పక్కన పెట్టేస్తే ఎంత ఎంటర్టైనింగ్ గా అనిపించిందో, అండ్ చూడడానికి చాలా చాలా కనుల పండగ అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.
నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి చెప్పుకో. నాన్న నా కళ్ళకు గంతలు కావాలి. ఎన్ని రోజులైంది ఆడాక? ఓకే ఆడదాం. మరేంటి ఫస్ట్ కోరిక అడిగింది ఈ రోజు మా పాప. తీర్చేస్తాం, ఏమంటారు? ఇప్పుడు గేమ్ ఏంటంటే కొడుకులు అందరూ వచ్చి ఒక లైన్ లో నుంచుంటారు. వాళ్ళు ఒకరు ఫాదర్ వచ్చి కళ్ళకి గంతలు కట్టి. రష్మి, నాకు అర్థమైపోయింది ఈ గేమ్ ఏంటో. ఇప్పుడు కొడుకులందరూ వచ్చి అక్కడ నిలబడతారు. ఎవరో ఒకరి ఫాదర్ అక్కడికి వచ్చి కళ్ళకి గంతలు కట్టుకుని కరెక్ట్ గా తన కొడుకు ఎవరో ఇలా తాకి చూసి స్పర్శంతో కనిపెట్టాలి. స్పర్శంతో కనిపెట్టాలి. సో కొడుకులందరూ రండి. ఇంత చెప్పిన తర్వాత కూడా రారేంటి? నువ్వు అన్ని సార్లు కొడుకులు కొడుకులు అంటే తిడుతున్నట్టుంది. కొడుకులే కదా మీరు. ఓకే, సో కుమారులందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అటువైపు నుంచి ఒక నాన్నగారు రాబోతున్నారు. ఫస్ట్ భాస్కర్ వాళ్ళ నాన్నతో స్టార్ట్ చేద్దాం. డన్, రండి సార్. ఫస్ట్ ఈ స్పర్శం. ఇది ఎవరు ఏ చేతులు కనబడ? ఇటు తిరుగు. కాదు. కాదా? చెప్పు. అయితే కాదు. ఇంకా ముగ్గురే ఉన్నారు. మీ కొడుకు ఎవరో కనిపెడతాను. ఎంత సన్నంగా అక్కడ ఉంటాయి మామిడి చేతులు. భాస్కర్ గారు మీరు ముందుకు రండి. ఇక్కడ వస్తున్నారు, ఒక్క నిమిషం. ఇవ్వండి. కాదు. ఇప్పుడు చూడు. మావాడే. కనిపెట్టు. నీ కొడుకు. నీ కొడుకు. ఆడేళ్ళు తెల్దా నాకు. నీ కొడుకు. సేమ్ సైజే. ఏదైతేనే ఇక నుంచి ఈడు మీ కొడుకు. అవును. వాళ్ళు కొడుకు స్పర్శ చూసి చెప్పన్నారు, నువ్వు సైజులు చూసి ఎవరు చెప్పాను నిన్ను? అలాగైతే తెలుస్తుంది. అవును, ఎప్పుడైనా టచ్ చేస్తే తెలుస్తుంది. అవును అంతే కదా. నువ్వు ఇప్పుడు నాకు కనపడితే కదా టచ్ చేయడానికి. భాస్కర్ గారు ఏంటి మీకు అంత బాండింగ్ లేదా? వాళ్ళిద్దరి మధ్య బ్రాండ్లే గానీ బాండ్లే లేవు. అది కరెక్ట్. కానీ నేనైతే మాత్రం మా నాన్నని గుర్తుపెడతా ఈజీగా. అవునా? నువ్వు రెడీ ఉండు. కట్టండి, గట్టి కట్టండి. ఒక్కొక్కరు చేయి చూపి ఇలా పెట్టండి, అంతే చాలు. వెళ్ళండి, లైన్ కట్టండి. నువ్వు దగ్గరకు వచ్చారు. హెడ్ పైకి పెట్టండి ఇట్లా. ఏం కనబడట్లేదమ్మా ఇక్కడ. చూడు, నేను అంత అవసరం లేదు. కాదు, నెక్స్ట్ ఇది షూ. ఏమే నువ్వు మా ఆవిడ అందరికి చేతులు ఇచ్చేస్తున్నావు. ఇది మా ఫాదర్ అనుకుంటున్నా. లేదు, భాస్కర్ గారు కరెక్ట్ గా చెప్పారు. లేదు, మా ఫాదర్ స్పర్శ నాకు తెలుసు మేడం. 100 మందిలోనే గుర్తుపెట్టేస్తా. కాకపోతే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎప్పుడు పట్టుకోలేదు. నాకు తెలుసు కదా, ఊహ ముందు ఎప్పుడు నేను ఎత్తుకున్నా ఒకసారి. అసలు అలవాటే లేదు. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? మా ఆయన నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు అంటున్నారు ఆయన. నేను పట్టించుకున్నానమ్మా. ఈడు నన్ను పట్టించుకుంటాడు కాదు. కానీ ఫైనల్ గా మీరు చూసారు కదా, మీ కొడుకే మిమ్మల్ని టచ్ చేసుకొని మీరు ఎవరైనా కనుక్కున్నారు. కానీ మీరు మీ కొడుకు ఎవరైనా తెలుసుకోలేకపోయారు. అవును, ఆడికి నా మీద అంత నమ్మకం ఉందా? నీకు ఆయన మీద నమ్మకం లేదు. చిన్నప్పటి నుంచి మామూలు కొట్టాడు కాదు, సీరియస్ గా ఉండేవాడు, ఎప్పుడు నవ్వేవాడు కాదు. మాకు చూస్తే భయం వేసేది. నాన్నగారికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఇది ఒక్కటి సీరియస్ గా ఆయన కోసం నాకు ఉన్నది కదా, ఆల్రెడీ నాకు ఉన్నది కదా. నేనే చేసుకోవాలా? మనకు ఉంటదిగా. ఏమన్నా మా లవర్కి ఇవ్వాలా? రండి, నోకరాజు గారి ఫాదర్ రండి. అదేనా? కాదా? కాదండి, ఇది ఇంకా లావుగా ఉంది. కాదా? లావుగా ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? చెయ్యి. భాస్కర్ గారు. అబ్బా, కొట్టేసావు. ఇది మా ఓడు.
కాదు కనిపెట్టడం కూడా నెక్స్ట్ జస్ట్ టచ్ చేయగానే చెప్పాడు. చాలా గ్రేట్ అండి. ఎలా? మా అబ్బాయి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. అబ్బాయి అంటే నాకు అలవాటు, ఎప్పుడు చేయట్టుకుని ఇలాగా మాట్లాడుకోవటం, నవ్వుకోవటం. అబ్బాయి చేయట్టుకోవడం తెలిసిపోయింది. ఇది మాత్రం సూపర్ టచ్ అబ్బా, అలా పట్టుకోగానే చెప్పేశాడు. పండు వాళ్ళ ఫాదర్. మరి ఇప్పుడు ఈ గేమ్ ఎవరితో ఆడతాము? మీ ఫాదర్ తోనా, మీ బాబాయ్ తోనా? బాబాయ్ తోటే. మీరు రండి బాబాయ్ గారు. రండి. కాదు 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 నిజంగా ఒక ఫాదర్ సన్ బాండింగ్ అనేది ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రిలేషన్షిప్, మనకి బ్లడ్ రిలేషన్షిప్ గా కాకుండా చాలా వేరే వేరే కనెక్షన్స్ కూడా లైఫ్ లో ఉంటాయి అనేది నిజంగా ఇట్స్ సచ్ అ బిగ్ ప్రూఫ్ హియర్. ఎలా చెప్పగలిగారండి మీరు వెంటనే? అసలు ఇంతమంది ఒక 7 పాస్ అయ్యారు మీ ఈ లోపు. వాడు నా దగ్గర 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు నా దగ్గరే ఉన్నాడు. కానీ సార్ ఒకటి చెప్పండి, మీకు పండు అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే మా బ్రదర్స్ ముగ్గురం, మాకు పెద్దవాడు వీడే, అందుకోసం వాడంటే ప్రేమ. పండు ఒక కొరియోగ్రాఫర్ గా చాలా సాధించాడు, మీకు తెలుసు కదా. మనోడు ఆల్రెడీ ఈ కూడా ఆల్మోస్ట్ ఫైనల్స్ వరకు వచ్చాడు. ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని మంచి చదువు చదివించి మా ఫ్యామిలీకి ఉపయోగపడతాడని చాలా హోప్స్ పెట్టుకున్నాం. వాడి చదివి మంచి స్టేజ్కి వస్తాడని. ఈ విషయంలో మాత్రం కొంచెం దూరంగా ఉన్నాను నేను. మధ్యలో మనోడు వచ్చినప్పుడు మీకు ఇది ఇష్టం లేదు యాక్చువల్ గా. పండు మీరేమనుకోకపోతే మీ దగ్గర క్వశ్చన్, 2 years 3 years ఉన్నప్పుడే బాబాయ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మదర్ చనిపోయారు మ్యామ్. మా నాన్నమ్మ మా బాబాయ్కి చెప్పింది అనమాట, వీడిని నువ్వే చూసుకోవాలనేసి. అప్పుడు మా డాడీకి అంత స్తోమత లేకుండే. నన్ననే కాదు మొత్తం మా ఫ్యామిలీ అంతా మా బాబాయ్ చూసుకున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తాం మ్యామ్, ఇప్పటికీ కూడా మా డాడీ అని నన్ను క్వశ్చన్ వేశారు, బాబాయ్ అలా చదివించారు కదా అనేసి. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా బాబాయ్ మాత్రం ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు మ్యామ్. ఇప్పటికీ సక్సెస్ వచ్చినంత వరకు మా బాబాయ్ నన్ను ఒక మాట కూడా అనలేదు. నేను అక్కడే ఆయనకి ఎప్పుడు రుణపడే ఉంటాను మ్యామ్. నేను అంటే అలాంటి మనిషి నేను చూడలే ఇప్పుడు దాకా. నన్ను అలాగే మీ ఫాదర్ పండు ఇక్కడ ఉన్నారు. సార్ ప్లీజ్ జాయిన్ us on the stage. మీరు మీ సొంత కొడుకుని మీ బాబాయ్ గారి దగ్గర పంపారు. నాకు ఇష్టం లేదు మా తమ్ముడు పంపించడం, కానీ మా అమ్మ బాధపడి వాడిని లైఫ్ ఇవ్వరా, దూరం పంపిస్తే బాగుంటది, ఇక్కడ చదివించలేవు, ఇక్కడ చదువులు బాగుండు పల్లెటూరు చెప్తే నేను అప్పుడు పంపించాను. కాకపోతే నా పిల్లల్ని దూరం పెట్టండి ఇప్పుడు అనుకోలేదు. ఆది సంవత్సరాలు పిల్లలు లేకుండా గుడ్డి వాళ్ళలాగా బతికాను. వాళ్ళ లైఫ్ల కోసం సిటీలో పెరగాలి, చదువుకోవాలి, మంచి ఉద్యోగస్తులు అవ్వాలి, మా అందరూ కళ నెరవేరాలని ఆశపడ్డాం. కొంచెం బాధ అనిపించినా ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినందుకు కొంచెం సంతోషంగా ఉంది. మేబీ నేను ఎప్పుడు ఇలాంటి స్టేజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒకే స్టేజ్ మీద డాడీని బాబాయ్ని చూస్తానని, వీళ్ళ చేతులు పట్టుకుంటానని, వీళ్ళతో ఇలా సరదాగా ఉంటాననేసి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని ఒకే దగ్గర స్టేజ్ కలిపి నిల్చోబెట్టి వాళ్ళ మధ్య నిల్చున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎన్వి రావు గారు రావాలి కదా. మీరు చేయి టచ్ చేసి మీ అబ్బాయే కాదా చెప్పండి. కాదు. అవుట్. కాదు. కాదు. సార్
ఫాదర్ మీరు ఫింగర్ లెంత్ చూసి గెస్ చేశారు కదా? కాదు, మానస్ చేతులు ఒకటేమో కొంచెం మెత్తగా ఉంటాయి, రెండు కొంచెం స్వెట్టింగ్ ఉంటది. ఆ రెండు చూసి నేను గెస్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఆ బాండింగ్, ఆ ప్రేమ, ఓహో ఎన్వి రావు గారు అందరు నాన్నలు కనిపెట్టారు. ఆల్మోస్ట్ అందరు నాన్నలు గుర్తుపెట్టారు. ఏ రోజైనా ఎత్తుకొని లాలించి పాలిస్తే ప్రేమ తెలుస్తుంది. అవును, నాకు లేదు కదా అదేదని. అదే ఎందుకు లేదు, వాళ్ళందరూ పుట్టుకొని చెప్పారు, నేను ఎలా చెప్పాను నిన్ను? పుట్టుకొని చెప్పడానికి ఆటిదా నా దగ్గర ఆశలుంటే నేను అలా పెంచుతాను. నా దగ్గర ఏం లేదు కాబట్టి నువ్వు ఎలా పోతావు ఎలా బతుకుతావు నేను వదిలిస్తాను. పెళ్ళి అయినప్పుడు వాడు చెప్పానా? ఏం చెప్పు? పెళ్ళి అయినా 6 నెలల నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పానా లేదా? అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నాకు సంబంధం లేదని. ఒక విషయం చెప్తా మేడం, ఫైనల్ గా మా నాన్న నన్ను పట్టించుకోకపోయినా ఈ రోజు బాగా చూసుకుంటా, ఏం కావాలో అది కొంటా, ఏం తింటా అనేది పెడతా. చూసుకుంటా చెప్పు, అదే చెప్పుదా. ఇప్పుడు నాకెందుకు? ఇప్పుడు అదే అన్నాడు, నువ్వు ఇచ్చో గ్లాస్ కి చెప్తున్నారా కాదు. పాప రామ్మా. ఇప్పుడు చాలా మంది వస్తారమ్మా, వాళ్ళ చేయి టచ్ చేసి నువ్వు చెప్పాలి, ఓకే? అందులో మీ రియల్ డాడీ కూడా ఉంది. కాదు. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను. ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా థ్యాంక్ యూ. నాకు మా పాప అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే తను నా కూతురు కాదు, నా చెల్లి. మా చెల్లి చనిపోయింది. తను చనిపోయే ముందు నేను మళ్ళీ నీకు పుడతానన్నయ్య, నా పేరే పెట్టు, ఖచ్చితంగా పుడతానని చెప్పేసింది. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని. చాలా సార్లు నేను అక్కడ కూర్చొని ఈవెంట్స్ లలో అక్కడ చూస్తూ ఉండేవాడిని, కానీ మాట్లాడే ఛాన్స్ మాత్రం ఈ రోజే వచ్చింది నాకు. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ. నాకు తెలిసి ఈ ఫాదర్స్ డేకి మీకు అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి బెస్ట్ మూమెంట్ అయితే ఇదే. ఆ అమ్మాయి మిమ్మల్ని టచ్ చేసి వెంటనే కనిపెట్టాడు. బట్ నిజంగా చాలా క్యూట్ గా ఈ సెగ్మెంట్ ముందుకు వెళ్ళింది. అలాగే దిస్ రియల్లీ అ హైలైట్ మూమెంట్ ఆఫ్ ది షో టుడే. అదిగా చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను కళ్ళకు గంతలు కట్టుకుంటాను. అమ్మాయిలు వరుసగా వాళ్ళ చేతులు చెయ్యి టచ్ చేసి పేరు. ఎలా అంత బాండింగ్? ఎలా ఉన్నారో చూసినప్పుడు చేతులు చెప్పడం ఎంతసేపు? చూపుకేనా? రండి అమ్మాయిలందరూ లైన్ కట్టండి. రాదా టైం లేదు. అబ్బా ఈవిడ పాపం ఆ పెద్ద ఆవిడ చెట్లో ఉందా? పెద్ద ఆవిడ ఒక్కటే ఆవిడ చెయ్యిచ్చి ముడతలు మొత్తం తగిలేస్తాను ఇటు నుంచి అటు. అరే ఎవడి చేతికిరా గాజులు వేసారు. ఓన్లీ ఫింగర్స్. ఎక్కువ దూరం వెళ్ళకూడదు. ఎక్కువ దూరం వెళ్ళినా ఈవిడ పెద్ద ఆవిడే. వీళ్ళెవరు? రిజల్ట్ ఏంటో నేను తర్వాత చెప్తా. చాలు. ఆగమా. రీతు ఏంటి రీతును కనిపెట్టేశానా? అటు నువ్వెందుకు ముడిసిపోతున్నావు? ఎల్లు. సార్ బాగా మంచి కలర్ ఉంటుంది. ఈ అమ్మాయినా కాదే? యాంకర్ జడ్జి రారా? వస్తారు. ఈ అమ్మాయి ఇంత చిన్నగా చాలు. స్టార్టింగ్ లో చెప్పాము మౌనిక. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక నిమిషం
బానే ఉంది. చూడు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రావు. ఎందుకంటే నేను ఇంతమంది తర్వాత కూడా అవునవునవును మళ్ళీ మళ్ళీ రాదు. నేనేమంటానంటే ఏదో నువ్వు చూసిన తర్వాత కావాలంటే ఇంటికి తీసుకెళ్ళు. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు లేడీ గెటప్లు ఎందుకు వేస్తున్నావు. ఎక్కడ తాకినా లేడీ లాగే ఉంది. రిజల్ట్ ఏంటంటే అది గారు ఎందుకని పెట్టాను ఊరికేనే బయట కట్టింగ్ బిల్డప్ ఇస్తారు. 10 మంది అమ్మాయిలు ఇద్దరినే మీరు కరెక్ట్ గా గెస్ట్ చేయగలిగారు. ఎవరెవరు? రితు అండ్ మోనికా అంతే. హిత్తు ఎలా రా? ఆల్రైట్ ఒక మ్యూజికల్ సెగ్మెంట్ తో సింగింగ్ సెన్సేషన్ వచ్చేస్తున్నారు లిప్సికా అండ్ సత్యయామిని. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తొళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైనా తినదే పరిగెత్తే చిలకల్లి చెవిలో ఎన్నో సులాడి పడుకోదే 12 ఏం చేయాలి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. కమ్మని ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలు తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచ్చట కుశలమే. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చ
అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. పేరెట్టి నిన్నట్ట పిలిచేది తలచేది నా ఇంటి పని వింటేవే, బుట్టట్టి ముద్దట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటేవే. నా బంగారి మావ, నా బలసాలి మావ, నా మెళ్ళోని నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మావ. ఈ సింత నన్నట్ట పోనీ పోనీ అవు కోసంత పంజయని అవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముత్తస్తే మారాము సేయవు. గాలి కౌగిళ్ళు కా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా. నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినావు నీకు నాకు దిష్టి తీయా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసమే నా సమే. నేను సావి సావి అంటాంటే నా పెరిమిటెల కాస్త కంగుంది రసమే నా సమే. నీ ఎనకే ఎనకే అడుగెత్తంటే, నీ ఎనకే ఎనకే అడుగెత్తంటే ఎక్కన గుడి ఎక్కినట్టుంది రసమే. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దొక్కినట్టుంది రసమే. నువ్వు వెళ్ళేదారి సూత్రం ఉంటే ఎరగిండినట్టుంది రసమే నా సమే నా సమే రసమే. బంగారు సామి మిసల సామి రోషన సామి నా సమే రసమే. బంగారు సామి మిసల సామి రోషన సామి. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు. ఈ డాడీలందరెందుకు ఇట్లా పీక్కు తింటున్నారు, మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా అని క్లాసు వీక్కుతుంటే ఏమైనా పిచ్చా అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటికొచ్చా. అందరింట సేమ్ సీన్ ఏమంటావు చిచ్చా. Oh my God daddy, just don't be my baddie. Oh my God daddy, just don't be my baddie. Oh my God daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. DJ టిల్లు పెరు విన్ని స్టైల్ ఎవరు సోకేమో హీరో తిరు కొట్టేది తీను మారు. DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు వేసి జరా పెంచి కొట్టు బాక్సులు వగేటట్టు. DJ టిల్లు పెరు విన్ని స్టైల్ ఎవరు పెగేసి కొట్టిందంటే దదరిల్లు డాన్స్ ఫ్లోరు. DJ టిల్లు కొట్టు కొట్టు DJ టిల్లు కొట్టు DJ టిల్లు కొట్టు కొట్టకుండా నా మీదొట్టు. అరే చంకి షట్టు విన్ని గుంగురు జుట్టు అట్టా ఎల్లిందంటే సార్లే సలాం కొట్టు. ఏ గల్లీ సుట్టు అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విండంటే పోయిలా దిళ్ళు పట్టు. అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. వీరిని హవా చూస్తే పోరాల శివాలే, కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొట్టాడే. డీజే టిల్లు పేరు వీరిని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వేసి జరా పెంచి కొట్టు బాక్సులు వరిగేటట్టు. డీజే టిల్లు పేరు వీరిని స్టైలే వేరు పెగేసి కొట్టిందంటే దదరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు
మ్యూజికల్ ది ఫస్ట్ హాఫ్ మంచి జోలాలి లాగా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చి ఇంకో రేంజ్ లో ఉంది అసలు. వాట్ అ వేరియేషన్ లేడీస్. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ మ్యూజికల్ సెగ్మెంట్? But the wonderful part is Lipsika and Satyamni, both of you were rocking in all the ends. Your song selection, your voice and everything was so beautifully rendered. Fantastic performance. చెట్టి తల్లి ఎలా అనిపించింది మీ అక్కలు చేసే పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, చాలా బాగా పాడారు అక్కలు. ఇందులో మీ ఫేవరెట్ పాట? ఓ మై గాడ్ డాడీ. ఓ పక్కనే ఉన్నారు ఫేక్ డాడీ. ఫేక్ డాడీ చెప్పండి. నిజంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా మొదలుపెట్టి లాస్ట్ దుమ్ము దులిపేశారు. మరి మీ పాప కోసం పర్ఫార్మెన్స్ చేయించారు కదా, సో ఎలా అనిపించింది మేము ప్రెజెంట్ చేసిన సెగ్మెంట్? నేనైతే సాటిస్ఫై అయ్యాను, మరి మా పాప సాటిస్ఫై అయిందో లేదో. చాలా అయ్యాను. మరి ఇటువైపు జిత్తు వాళ్ళ నాన్న అలాగే నూకరాజ్ గారి నాన్న చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు పాడిన పాటలు. మరి మీతో కొంచెం మాట్లాడాలి, రండి ఇటు రండి. మీరిద్దరూ ఈ సెగ్మెంట్ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. మరి ఏదో ఒక చిన్న పాట మా కోసం. శంకరా నాద శరీరా పరా వేద విహారహరా జీవేశ్వరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని నాతో పాసన చేసిన వాడను నీ వాడను నేనవుతే శంకరా నాథ శరీరా పరా. మరి సార్ మీరు కూడా కానిచ్చేయండి. భలే మంచి రోజు ప్రసంతైన రోజు ప్రసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోవలగా ఎగిరే రోజు గోవలన్నీ గూటిలలో కోరికలే తీరిన రోజు చందమామ ఒడిలోనే సన్న జాజలై విరిచిన రోజు. నరేష్ వాళ్ళ నాన్న ఒక్కటైనా పాడాలబ్బా. రంకు పొంకుల పొంకకురో రన్నో చిన్నన్న నీ రంకులాట పొంకకురో రన్నో చిన్నన్న నాగలి కడితే నన్నే చూస్తుంది మూట కడితే ఎమ్మగని చూస్తుంది ఇంటికి పోతే ఇళ్ళ చదువుతుంది రంకు పొంకుల పొంకకురో రన్నో చిన్నన్న నీ రంకులాట పొంకకురో రన్నో చిన్నన్న. నువ్వు కొడతావా నన్ను కొట్టు. సూపర్. నిజంగా మీ స్పోర్టివ్నెస్ కి హ్యాట్స్ ఆఫ్. ప్రొఫెషనల్ సింగర్స్ పక్కన నుంచొని పాడారు కదా, నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఫాదర్స్ డే స్పెషల్ ని జస్టిఫై చేయడానికి ఒక యాప్ట్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ టీమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోతున్నారు అసలైన ఫాదర్స్ డే స్పెషల్ పర్ఫార్మెన్స్.
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా అమ్మా 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 మీకు ఆడపిల్ల పుట్టింది, కానీ రక్తస్రావం అధికంగా అవడం, పల్స్ పడిపోవడం వల్ల ఫిట్స్ అటాక్ అయ్యి నీ భార్య చనిపోయింది. నేను చాలా ట్రై చేశాను. బంగారు, నీకు అమ్మ నాన్న అన్నీ నేనే. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. ఏంటి నాన్న, నా కాలు ముద్రాలు నీ హార్ట్ పైన ఉన్నాయేంటి? ఇక్కడ ఏముంటుందిరా? హార్ట్. ఆ హార్ట్కి ఇదే ఆధార్ కార్డు. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ తను ఆడుకుందాం రావే. నాన్న, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. జాగ్రత్త. నాన్న, నాన్న, నీకేం కాదురా, నీకేం కాదు, నేనున్నానుగా. దూరంగా పోకే దొరకనంతగా ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు ఏడవద్దు నాన్న. ఎదకోతే పెంచావు నీకేం కాదురా, నువ్వు అలాగాను అసలు. మెట్టింటికి పంపేదాకాగలేక. బ్లడ్ చాలా పోయిందండి. బోన్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. ట్రీట్మెంట్ కూడా తను సహకరించట్లేదు. నాకు తెలిసి ఒక 10 రోజుల వరకు కోమాలో ఉండాల్సి వస్తుందేమో. అప్పుడు కూడా గ్యారంటీ చెప్పలేము. తర్వాత మీ ఇష్టం. కథలన్నీ కంచికి పోవచ్చిన్నవో దేవుడా, నాకెందుకు శిక్ష? భార్యను తీసుకెళ్ళిపోయాడు. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని నీ బిడ్డ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలంటే రేపు పండు వెన్నెల
కృష్ణపక్షం మొదలుకొని 11 రోజుల పాటు ఎక్కడి ఒక్కడ వదిలేసి పరమేశ్వరుడు ఇచ్చిందే భిక్ష కింద స్వీకరిస్తూ అదే ప్రాప్తిగా భావించి నువ్వు దీక్ష చెయ్యాలి. అలా చేసిన ఎడల నీ కూతురు యథాతథగా నీ ఒడుగు చేరుకుంటుంది. మా నాన్నే నాకు హీరో, మా నాన్నే నాకు అన్ని. ఇప్పుడు నా కోసం చాలా వదులుకున్నారు. నా హ్యాపీనెస్సే మా నాన్న హ్యాపీనెస్ అనుకునేవాడు. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడేది చేసుకోవచ్చుగా. ఇదొక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. అడుక్కున్నాడు పాదలుగా. నా కూతురు ఎలా ఉందో, నా కూతురు ఎందుకు వచ్చావు నాన్న? సచ్చనా బతుకన్నా చూడడానికి వచ్చావా? ఎన్నిసార్లు నాన్న నాన్న అని గుండెకు హత్తుకునేలాగే ఇచ్చాను నాన్న. కానీ నువ్వు మాత్రం చిచి, నువ్వు నా తండ్రివేనా? నీ ముఖం నాకు చూపించకు. నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. అది కాదమ్మా, నేను చెప్పేది. అలాగే వెళ్ళి ఎక్కడైనా దూకి చావు. నాతో మాట్లాడకు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. శబాష్ పమ్మనమ్మా. ఎందుకంటే డాక్టర్స్ నేనే చెప్పాం, మా చేతుల్లో ఏమీ లేదు, మేము కాపాడలేము, నీ కూతురు చచ్చిపోతుంది అని చెప్తే నా గొంతులో ప్రాణం ఉండగా నా కూతురు ప్రాణం పోనివనని 11 రోజుల పాటు ఎవరో స్వామీజీ చెప్పాడని పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా దీక్ష ఎంచుకుని కాళ్ళు వెళ్ళా పడి అడుక్కున్నాడమ్మా. అందుకని మీ నాన్న పొమ్మను. అమ్మా మీ నాన్న అమాయకుడే కానీ మాస్కాడు కాదమ్మా. పారిపోలేదు, నేను వదిలేసి వెళ్ళిపోలేదు. దేవుడితో పోరాడాడు. నా కూతుర్ని నాకు ఇచ్చే అని పోరాడాడు. నీ మీదున్న పిచ్చి ప్రేమ బిచ్చగాని చేసిందమ్మా. అతను నాన్న కాదమ్మా, దేవుడు. నాన్నంటే కష్టాన్ని కంటిరెప్ప దాటకుండా కష్టాన్ని దాటేలా చేస్తాడు. లెక్కలేనంత త్యాగం, చెప్పలేనంత ధైర్యం, 1000 ఏనుగుల బలం. అయినా నాన్న గుర్తురాడు. నాన్న లేకపోతే మనకు గుర్తే ఉండదు. ఏ దేవుడు నాన్నంత కష్టపడి ఉండడేమో. నాన్న పైకి గంభీరంగా కనపడతాడు, పిల్లల విషయంలో లోపల చాలా భయపడతాడు. కడుపులో పెట్టుకు మోసేది అమ్మ అయితే గుండెల్లో పెట్టుకు కాపాడేవాడే నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. అర్జున్, ఒకవైపు చిలిపిగా సరదాగా బిహేవ్ చేస్తావు, ఇంకోవైపు ఇలాంటి ఇమోషన్స్ ఇరగొడతావు. అసలు ఎలాంటి అభ్యంతరం చూపించుకుంటా, ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎంత బాగా జస్టిఫై చేస్తావంటే నిజంగా యూర్ ట్రూ ఆర్టిస్ట్. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి.
ఇంకా నేను ఏ మాట మాట్లాడను. ఇంద్రజ గారు, సారీ ఐ టుక్ ద లిబర్టీ బట్ ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ హిమ్. ఇంద్రజ గారు, ఓవర్ టు యు. మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఎండానక వానానక కష్టపడుతూ పిల్లలకు 3 పూటలు సరిగ్గా భోంచేయాలని ఒక్క పూట మాత్రమే తిని ఎన్నో అవమానాలు అపవాదాలని పిల్లల భవిష్యత్తుని ఉద్దేశించి భరించి చివరికి ఆ పిల్లలతోనే చీవాట్లు పడే ప్రతి ఒక్క తండ్రికి ఈ పాట ఒక డెడికేషన్. బికాస్ ఇందులో అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉంది. అంటే ఒక తండ్రి తల్లిగా మారి ఆ కూతుర్ని ఎలా పెంచుతున్నాడు, ఆ కూతురికి కావాల్సిన అన్ని ఎలా తెచ్చి పెడుతున్నాడు, చివరికి ఆ అమ్మాయికి ఒక అనారోగ్య పరిస్థితిలో తను ఎంతటికైనా తెగిస్తున్నాడు, చివరికి ఆ అమ్మాయితోనే ఎలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో హార్ట్ టచింగ్. నాకైతే ఐ ఆల్వేస్ అడ్మైర్ అర్జున్ బికాస్ ఇచ్చే ప్రతి ఒక్క దాంట్లో సిన్సియర్ ఎఫర్ట్. అంటే ఒక స్టేజ్ మీద మనం పర్ఫామ్ చేస్తున్నా మనం ఒక పేరు సంపాదించేసాం ఇంకేంటి అన్న ఆ ఒక భావన ఎక్కడా లేదు అర్జున్. మీ ప్రతి పర్ఫార్మెన్స్ లో మీ 100% మీరు ఇస్తారు. Same applies to Bhavana gar. My great respect for you always. Whatever you do, skit kanivandi, dance kanivandi, edaina gani, you give your 100%. And Sridevi, అయ్యో ఎంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసావురా. ముద్దుగా ఉన్నావు, అంతే క్యూట్ గా. నీ అండర్స్టాండింగ్, యువర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ too good. It's far than your age and it's a wonderful performance. And can we have the choreographer, please? రాజు మాస్టర్, మనం ఇప్పుడు ఏ సెలబ్రేషన్ అయితే చేస్తున్నామో దానికి ఇంతకంటే బెస్ట్ అండ్ యాప్ట్ గా ఒక పర్ఫార్మెన్స్ ఎవ్వరు తీసుకురాలేరు. They have justified their roles, each and everyone, and super Raja master. అండ్ నిజంగా చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. అలాగే ద బ్యూటిఫుల్ శ్రీదేవి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ భావన గారు. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి రష్మి గారు, ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అయితే సెంటర్ కి వచ్చి చెప్పండి. మేము యాక్చువల్ గా మా నాన్న టైలర్ అండి. మాకు చిన్నప్పటి నుంచి బట్టలు కుట్టడం అవి మాకు ఇవ్వడం తప్ప ఆయన ఎప్పుడు మంచి మంచి బట్టలు వేసుకోవడం ఏం చేయలేదు. సో నా సొంతగా స్వయంగా నేను కుట్టి ఆయనకి ఇస్తే ఎలా ఉంటది అనిపించింది. సో నేను ఒక డ్రెస్ కుట్టాను ఆయన కోసం. అది ఇప్పుడు మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను. అయితే ఎందుకు ఆలస్యం, తీసుకుని రండి బాబా ఒకసారి. Hey, that's so sweet. ఆయన కాళ్ళతో మిషన్ కుట్టి నన్ను నా కాళ్ళ మీద నిలబడే చేసిన ఆయనకి నేను ఏ రోజు థ్యాంక్స్ చెప్పలేదు. మీ సమక్షంలో ఒకసారి ఆయన కాళ్ళకి నాకు ఒక చిన్న కోరిక, ఆ కాస్ట్యూమ్ మీరు వేసుకొని వచ్చి నిలబడరా, ఒకసారి చూడాలని ఉంది. ఒకసారి అజర్ వాళ్ళ డాడీ ఆ షర్ట్ మార్చుకొని వచ్చే లోపల జిత్తు మేడం, మా నాన్నగారు పాపం ఇప్పటి వరకు ఆయన చిన్న చిన్న పనులు ప్రతిదీ ఒక కూలి పని నుంచి మొదలు పెడితే చాలా వర్క్ చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. నాన్న ప్లీజ్. బంగారం ఎప్పటికైనా రేట్లు తగ్గుతుంది పెరుగుతుంది, కానీ ఎప్పటికీ తరగని బంగారం ఏదైనా ఉందంటే మా నాన్నగారే మేడం. ప్రపంచంలో ఈ బంగారం మాత్రం ఎప్పటికీ తగ్గదు, ఆల్వేస్ ఈజ్ గోల్డ్ మేడం. అందుకే మా నాన్నకి ఒక చిన్న గోల్డ్ చైన్ ఇవ్వాలనుకుంటున్నాం. కనీసం ఆయన పుట్టినప్పటి నుంచి ఈ రోజు కనీసం ఆయన చేతికి ఒక ఉంగరం కూడా చూడలేదు. బట్ ఈ రోజు మా నాన్నకి ఈ యొక్క చైన్ ఇవ్వడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాన్న ఐ లవ్ యూ సో మచ్ నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
మా బాబు అంటాడు, మేడం నేను దుబాయ్కి వచ్చిన తర్వాత నాన్న అమ్మ హెల్త్ బాగుండదు, ఏం పని చేయకు, ఇంటికాడ ఉండు, నీకు డబ్బులు కావాలంటే నేను పంపిస్తా, దేని ఖర్చు పెట్టుకో, ఏమైనా చేసుకో అంటాడు. అయితే మా నాన్న నాకేమన్నాడంటే, భగవంతుడు ఇచ్చిన చేతులు కాళ్ళు గట్టిగా ఉన్న రోజులు ఎవడి మీద ఆధారపడకు, కాలు ఏదైనా ఇరిగిపోయిందా అప్పుడు చూసుకుంటే బా ఎవరిదన్నా, కానీ అప్పటి వరకు కాలు చేతులు ఆడుతూ ఉంటే పని చేస్తూ ఉండాలంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము ఇప్పుడే చెప్పాము కదా, మన అజర్ సెల్ఫ్ గా కుట్టిన షర్ట్ వేసుకొని వచ్చేసారు. సో క్యాన్ వి హావ్ ద మోడల్? ఓ మై గాడ్, చాలా బాగా కుట్టారు. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా బాగుంది ఈ కాస్ట్యూమ్ మీకు. ఇలాగే ఎప్పుడు టిప్ టాప్ గా ఇన్ చేసి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఇంక ముందు అజార్ అలా ఎదుగుతూ ఉంటే మీరు హ్యాపీగా కూర్చొని నవ్వుతూ చూడండి. నిజంగా అక్కడ పడే కష్టాలకి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ద ఫిట్ ఇస్ ఆల్సో పర్ఫెక్ట్. ఏమంటారు అందరూ? మా అన్నయ్యని కొలతలు అడిగి ఇప్పుడు మా బాబుది ఎంత ఉంది, నడుం సైజ్ ఎంత, అది అంత కరెక్ట్, ఇదంతా కనుక్కొని సర్ప్రైజ్ గా కుట్టించారనమాట. ఓ, ఇక నాన్నగారికి మీరు ఇంకా చాలా బట్టలు కుట్టాలి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఆయనకి మీరు కొడుకే. నాకెందుకు అసలు రైటర్ ఆర్టిస్ట్ కన్నా టైలర్ గానే సెట్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇంత కుళ్ళు, అది కూడా మీ కొడుకు ముందు. అరే గన్సి మెల్లో చేయలేదురా. అరే జిత్తు, ఈ చైన్ తీసుకెళ్లి మీ నాన్నకి ఇచ్చావా? సార్, మీ కొడుకు మీ దగ్గర నుంచే విద్యని నేర్చుకున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. మీ పరంగా ఈ షర్ట్ కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు 100 నుంచి? 80 మార్క్స్. 80 ఎందుకు, 20 ఎందుకు మిస్? పర్ఫెక్ట్ కదా. అదే, అలా 20 మిస్ అయితేనే ఆయన మంచి టైలర్. ఆ 20% రాలా, ఇంకా నేనంటే 100% స్టిచ్చింగ్ లో. థ్యాంక్ యూ అజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాది కూడా ఒక చిన్న గిఫ్ట్. సో నాన్నకి నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు నాకు ఒకటి తట్టింది. సో ఒకసారి అది నాన్న పాదాలు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుందాం అనుకుంటున్నాను మేడం. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, మా వృత్తే మేము నదిలో వెళ్తూ ఆ చేప వేటాడుతూ ఉంటాము. నేను అక్కడి నుంచే నీళ్లు తెప్పించాను మేడం. ఆ నీళ్లు తెప్పించి నాన్న కాళ్ళు కడిగి నా నెత్తి మీద చల్లుకుందాం అనుకుంటున్నాను. నాన్న బేసిక్ గా అందరూ అంటూ ఉంటారు, నాన్న మనకి ఏమిచ్చాడని. జన్మనిచ్చాడు, అది కూడా చాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ ఆపర్చునిటీ ఇలా వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. రష్మి గారు, చెప్పండి. బేసిక్ గా ప్రతి కొడుకు తండ్రికి గిఫ్ట్ ఇస్తున్నాడు. అవును. నా కొడుకు నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటది? నేను చెప్పను, అక్కడికి వచ్చి చెప్తాను. రండి. బేసిక్ గా నాకు పోలీస్ అవ్వాలని ఇష్టం. అది ఇంకా అవ్వదు, నాకు అవ్వదు, పాసిబుల్ అవ్వదు కాబట్టి నువ్వే పోలీస్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు సింగం, పులి. సో లెట్స్ హోప్ ప్రసాద్ గారు కోరుకున్నట్టు గంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. బాటమ్ లైన్ గంచి ఏమనుకుంటున్నాడో అది అవ్వాలి. గంచి ఎట్రా ప్రసాద్ గారు. గంచి పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్. సో ఆల్ ది బెస్ట్ గంచి. సెల్యూట్ చేయి. సో క్యూట్. నెక్స్ట్ నాకు ఒక చిన్న కోరిక ఉందమ్మా. ఇప్పుడే కదా ఒకటి తీర్చాము. అది కాదు, మన చిన్నప్పుడు మనకి అమ్మ చేతి ముద్ద ఇలాంటివి పెడుతుంటారు కదా, గోరుముద్దలు. అది నాన్న చేతిలో నుంచి తింటే ఆ ఫీల్ ఒకసారి. నాన్న గోరుముద్దలు పెడతారా? అంటే బేసిక్ గా ఎక్కడ జరగవు. ఓకే, ఈ ఐడియా బానే ఉందిలే. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు గోరుముద్దలు పెడతారు, డాడీ పెడితే ఎలా ఉంటుందో చూసేద్దాం. చందమామం చూపించాలి, తినకపోతే బూచోళ్ళు వస్తారని అన్ని చూపించి మనం చిన్నగా మేనేజ్ చేస్తూ తినిపించాలి. ఓకేనా? ఫాదర్స్ అందరు రండి. అమ్మ చేతి గోరుముద్దలాగా ఇది నాన్న చేతి గోరుముద్ద. ఇప్పటిదాకా గోరుముద్దలు అంటే మమ్మీతో అసోసియేటెడ్, కానీ ఈ రోజు గోరుముద్దలు నాన్నగారితో అసోసియేట్ అవబోతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన పండు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, పండు ఆల్మోస్ట్ చిన్నప్పుడే వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ నాన్న ఇప్పుడు పండుకి ఆయన చేతితో తినిపించడం, ఆ చిన్నప్పుడు ఆయన మిస్ అయిన ఇప్పుడు చేస్తే చూడాలని నాకు అది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఇందులో. వెరీ ట్రూ. అండ్ అలాగే జనరల్ గా మమ్మీకి పిల్లల మనసు తెలుసని అంటారు. వాళ్ళ పిల్లలకి తినడానికి ఏమి ఇష్టం అని వాళ్ళు తెలిసి ఉంటది. సో ఇక్కడ డాడీస్ అందరికి కూడా
తెలిసి ఉంటది అనుకుంటున్నారా? ఎక్కువ తినిపించడం ఇవి నాకు తెలిసి చాలా తక్కువ, కానీ ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను ఎలా తినిపిస్తారు ఏంటి అనేది. సార్ మీరు చెప్పండి, పండుకి మరి అంతగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? సద్దన్నం చాలా ఇష్టం. అవునా? 3 పూట్లు సద్దన్నం పెడితే తినేస్తాడు. పండు కూడా అది కరెక్ట్ అని అంటున్నాడు. సార్ మీ కొడుకుకి ఇష్టమైన కొడుకు ఇష్టమైంది ఆయన ఎప్పటికీ తినిపించలేడు, వదిలేయండి. చికెన్ ఫ్రై. సార్ మీరు చెప్పండి, నరేష్ కి మరి అంతగా ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏంటి? ములక్కాయన. నరేష్ గా మాకెప్పుడు చెప్పలేదురా. మునక్కాయ తింటాడా? ఎలా రా ఒకసారి. నీకు బగర్ రైస్ చికెన్ అంటే ఇష్టం. తండ్రి కాకపోయినా నేను చెప్తున్నాను. ఆడి తెలియదేంట్రా. లేదు నాకు తెలిసేది ఆయన ఇష్టం. నీకు ఇష్టమా? ఆడి పేరు చెప్పి నువ్వు తినేస్తున్నావు మొత్తం. నాన్ వెజ్ అయితే మంచి నాటుకోడి చికెన్ బగర్ రైస్ అన్నంలో కలిపిన తర్వాత తినిపిస్తాడు మా డాడీ. డాడీ మీరు చెప్పండి, అజర్కి ఏమి ఇష్టం? మునక్కాయ పప్పు చారు. మీ వాడు కూడా మునక్కాయ పప్పు చారా? ఫ్యామిలీ మొత్తం మునక్కాయ పప్పు. ఫ్యామిలీ. సార్ చెప్పండి. మా రాజుకి పెరుగంటే ఇష్టం అండి. నో నూకరాజుకి చేపలంటేనే ఇష్టం. చేపలంటే ఇష్టం. పెరుగు అనేది చివరిలో తింటారు కదా. వాడు ఎక్కువ తినేస్తాడని పెరుగు పెట్టేసి ముగిచ్చేద్దాం అనుకుంటున్నాడు. ఇంట్లో జనరల్ గా ఏం తింటాడు? మేము ఎక్కువగా మాంసము చేప తింటామండి. నీకు మునక్కాయ ఇష్టం లేదా? మరి ఎన్వి రావు గారు, మానస్ కి మరి అంతగా ఇష్టమైన డిష్? మానస్ కి చికెన్ అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే, ఒక మండే తిండు, సాటర్డే తిండు, మిగతా అన్ని రోజులు చికెన్ తింటాడు. మన గోరుముద్ద ప్రోగ్రామ్ నరేష్ వాళ్ళ నాన్నతోనే స్టార్ట్ చేద్దాం. ఫాదర్స్ అండ్ వాళ్ళ సన్స్ కలిసి నుంచుంటున్నారు. స్టార్ట్ చేద్దామా? వాడికి ఆ మునక్కాయలు పెట్టడం, మునక్కాయలు బొక్కదా పే బొక్కలేదాడ. ఈ రోజు ఫాదర్స్ డే కదా, మానస్కి నేను తినిపిస్తున్నప్పుడు నాకు ఇన్నర్ గా ఒక ఫీలింగ్ ఉంది, అది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. రీసెంట్ గా ఐ థింక్ రీతు వాళ్ళ ఫాదర్ స్వర్గస్థులయ్యారంట. తనకి ఫాదర్ లాగా ఒక ముద్ద తినిపిద్దామని అనుకుంటున్నా, గోరు ముద్ద. అలాగే ప్రవీణ్, మీ ఫాదర్ కూడా అన్టైమ్లీ. పెయిన్ మేము షేర్ చేసుకోలేం, బట్ ఒక ముద్ద తినిపించాలని అనుకుంటున్నాం, గోరు ముద్ద. ప్లీజ్ కమ్ ఫాదర్. మారేనా, మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, ఎమోషన్ మాత్రం అదే ఉంటది. నిజంగా ఈ సెగ్మెంట్ చూపించినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు. అలాగే ఫాదర్స్ అందరూ వచ్చి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ వాళ్ళ కొడుకులు ప్రతి చూపించడం అనేది నిజంగా చాలా స్వీట్ జెస్చర్. అలాగే అందరూ రీతుకి చూపించిన ప్రేమ నిజంగా. కొడుకులకి ఫాదర్స్ ఎంత ఇంపార్టెంటో కూతురులకి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. బికాజ్ కూతురులకి వాళ్ళ ఫస్ట్ హీరో, వాళ్ళ ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు ఫాదర్. నిజంగా వాళ్ళ లైఫ్ లో ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఎలా అనిపిస్తుంది డాడీ చేత గోరుముద్ద తింటాం? మానస్ డాడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, HPCL లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో ప్రతి 5 సంవత్సరాలకి మేము అలా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాము. సో నాకు ఏంటి అంటే ఫ్రెండ్స్ అన్న, ఫ్యామిలీ అన్న నాకు మా అమ్మ నాన్నే. ప్రతి ఒక్క కొడుకైనా కూతురికైనా ఫాదరే ఇన్స్పిరేషన్, ఫాదరే హీరో. నాకు కూడా మా నాన్నగారే హీరో.
ఆయన్ని చూసే కొన్ని నేర్చుకున్నాను, ఆయన్ని చూసి ఇలా ఉండాలి అని నేర్చుకున్నాను, ఆయన చూసి ఇలా మాట్లాడాలి అని నేర్చుకున్నాను. అండ్ ఇప్పటి కూడా ఊరు వెళ్ళినప్పుడు వెంకట్రావు గారి కొడుకురా వీడు అని చెప్తూ ఉంటారే తప్ప నన్ను ఎవరు మానస్ అని పేరు పెట్టి పిలవరు. నాన్నగారి గురించి ఎక్కడ చెప్పే అవకాశం నాకు దొరకలేదు. ఇదే స్టేజ్ పైన నాకు ఈ చెప్పే అవకాశం దొరికింది. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మిస్ అయ్యానని చిన్న ఫీలింగ్ ఉండేది. సో నాన్న కలిపి ఒక ముద్ద పెట్టగానే అవన్నీ ఎందుకో పోయినాయి. నిజంగా అదేనేమో నాన్న ప్రేమ అంటే. హ్యాపీ ఫాదర్స్ డే అన్న. నరేష్, థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్, హ్యాపీ ఫాదర్స్ డే. భాస్కర్ గారు, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాన్న. థ్యాంక్ యూ. పండు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోజు డాడీ చేతితో గోరుముద్ద తింటాం? చిన్నప్పుడు మదర్ నా 3 years అప్పుడు ఎప్పుడు చనిపోయిందో దాని తర్వాత మా బాబా దగ్గరికి వెళ్ళిపోయాను. డాడీ ఏంటంటే ఎప్పుడో సంవత్సరం ఒకసారి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చి ఒకరోజే ఉంటారు. ఆ ఒక్కరోజైనా నాకు తినిపిస్తారు కదా ఈయన. ఆ రోజు ఎంత బ్యాంక్ అయిపోద్దా అని భయం వేసేది నాకు. రీసెంట్ గా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాళ్ళు వచ్చేది రాలేదు. ఎందుకంటే డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు కళ్ళ ముందు అన్నీ కనిపించాయి. నాకు జీవితం మొత్తం కనిపించింది. నెక్స్ట్ ఏంటో నాకు అర్థం కాలే. అప్పుడు దాకా హైదరాబాద్ ఉన్నా నేను. ఇంకా వెంటనే వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. అక్కడ నుంచి నేను ట్రావెలింగ్. రూపాయి దొరికితే చాలు, రూపాయి దొరికితే చాలు ఆయన తినిపించాలి, ఆయన కావాల్సిన సరదాలన్నీ నేను తీర్చాలని చెప్పి ఇప్పటికీ కష్టపడుతున్నాను నేను. నేను మొన్న కూడా చెప్పా డీలో, నేను బ్రతుకుతుంది నేను డీ టైట్లు కొట్టాలని కాదు, పూట గడవడానికి. నాకు మా డాడీ అని హ్యాపీగా చూసుకుంటే చాలని నా టార్గెట్ అదే. ఇప్పటికీ పడిగడుతున్నాను, కానీ చాలా రోజులైతే నాకు అన్నం తినిపించాను అన్న. మా అమ్మ గుర్తొచ్చింది. థ్యాంక్ యూ పండు, మీ లైఫ్ జర్నీ మాతో షేర్ చేసుకున్నాను. And అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫాదర్స్ అండ్ సన్స్ అవుట్ హియర్. అండ్ వాట్ కెన్ ఐ సే, ఈ ప్రేమ, ఈ బాండింగ్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. మరి రితు అండ్ ప్రవీణ్ మీరు ఇక్కడే ఉండండి. రితు అండ్ ప్రవీణ్, ఈ ఫాదర్స్ డే రోజు మీకు ఒక చిన్న మూమెంట్. రితు, ఇది మీకోసం. ప్రవీణ్, Ritu, definite గా nobody can replace your father and our memories, but Sridevi Drama Company tarafna a chinna memory for you to cherish. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందాక మీరు అన్నారు కదా ఫాదర్స్ ఎక్కువ తినిపించరు అని. చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నే తినిపించేవాడు. మా నాన్న జుట్టుకి నూనె పూసి జడేసేవాడు. మా నాన్నే అంత క్లోజ్ మా నాన్న నాకు. మా కోసం ఆయన కష్టపడ్డాడు, కానీ ఆయనకి ఏదైనా చేద్దాము అని అంటే మా నాన్న లేడు. అదొక్కటే బాధ నాకు. కనీసం ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక 5-6 సంవత్సరాలు ఉన్నా కూడా మా నాన్న ఇంకా బాగా చూసుకునేదాన్నేమో అనేది ఒక్కటే మిగిలిపోయింది. సో ఇప్పుడు మా మమ్మీని బాగా చూసుకోవటమే నేను చేయాల్సిన పని, అంతే. సో డాడీ, మమ్మీని నేను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను. ఐ లవ్ యూ నాన్న, అంతే. ప్రవీణ్, బేసిక్గా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పటాస్కి వచ్చినప్పుడు మా అమ్మ లేదు. తర్వాత ఇప్పుడు నేను జబర్దస్త్లో టీమ్ లీడర్ అయినాక మా నాన్న చూడలేకపోయిండు.
అదొకటి మా నాన్న చూసుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు. ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చూడాలనేది మా నాన్న ఆశ, కానీ అది చూడలేకపోయిండు. ఐ మిస్ యూ నాన్న. ఇదే ఫాదర్స్ డేకి పోయినసారి మా నాన్న వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా చేసిండు, కానీ ఇప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదు నేను. నాన్న, నీ కొడుకు పుట్టడం నా అదృష్టం. మళ్ళీ జన్మంటుంటే నేను నీ కొడుకుగానే పుడతా, కానీ నాదొక కోరిక ఏంటంటే మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న మాకు పిల్లలుగా పుట్టాలనేసి నా ఆశ. నాన్న, నువ్వు లేకున్నా హ్యాపీ ఫాదర్స్ డే, నువ్వు ఎక్కడున్నా చూస్తావనేసి నేను అనుకుంటాను. ఎప్పుడు నా పక్కనే ఉంటావు. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆడియన్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మరి వాటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఇప్పుడు వరకు హ్యాపీగా సరదాగా విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ జరిగింది. మరి మన చిట్టి తల్లికి ఎలా అనిపించింది పర్ఫార్మెన్సెస్ అన్ని? చాలా బాగా అనిపించింది. హ్యాపీయా? yes. మరి మీ డాడీ పరిస్థితి ఏంటో కనుక్కుందాము. అర్జున్, అంత బాగా నచ్చింది కాబట్టి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయించు. డాడీ హట్ అయ్యారమ్మ మళ్ళీ వెళ్ళిపోటు? అంతా సరదాగా నడిచింది కదా, మీరు హ్యాపీయా? చాలా హ్యాపీ. నిజంగా ఫాదర్స్ డే కి ఇంత మంచి ట్రిబ్యూట్ ఫాదర్స్ అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఫాదర్ అంటే ఒక అన్సంగ్ హీరో ఒక ఫ్యామిలీలో అని నా ఉద్దేశం. తను చేయాలనుకుని చేయలేకపోయినా వాళ్ళ పిల్లలు చేస్తే బాగుండు అనడానికి వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతుంటాడు. ఎప్పుడు మదర్స్ ని ఎక్కువ పొగుడతారు కానీ ఫాదర్స్ ని ఎక్కడా ఎప్పుడు పొగడ్డం చూడలేదు. సో నా దృష్టిలో ఫాదర్ ఈజ్ అన్ అన్సంగ్ హీరో ఫర్ ది ఫ్యామిలీ. అందరూ స్టేజ్ మీదకి వస్తే ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. మన సెలబ్రేషన్ మా ఫేవరెట్ మమ్మీ స్టేజ్ మీద లేకపోతే ఎలా? మ్యామ్, ఫాదర్స్ డే ఎలాంటి సిగ్నిఫికెన్స్ మీ లైఫ్ లో? నేను ఇలా ఇంత హ్యాపీగా ఇక్కడ అవుట్డోర్ కి వచ్చి పని చేయగలుగుతున్నాను అంటే నా కూతుర్ని మా నాన్నగారి చేతికి అప్పచెప్పి వస్తున్నాను. నాకు తల్లి తండ్రి దేవుడు ముగ్గురు కలిసి నేను మా నాన్నగారిలోనే చూస్తున్నాను. ఆయన లేకపోతే మళ్ళీ ఇలాంటి ఒక రీఎంట్రీ కానీ మీ మధ్య ఈరోజు ఇలా నేను నిలబడడం కానీ అస్సలు జరిగేదే కాదు. So I wish each and every father in the world a very, very happy Father's Day. మరి ఆది గారు, జనరల్ గా వాళ్ళు సంపాదించిందంతా ఖర్చు పెట్టి మనల్ని బాగా చూసుకున్నారు కాబట్టి మనం సంపాదించేది కూడా వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. రష్మి, నువ్వు చెప్పరా? లైఫ్ లెసన్స్ అనేది ఫస్ట్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటారు. సో మీరు కరెక్ట్ గా బాగుంటే మీ పిల్లలు కూడా అలానే ఉంటారు. బట్ లైక్ ఐ సెడ్, పిల్లలకి కావాల్సింది హ్యాపీ పేరెంట్స్. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద సింగిల్ పేరెంట్స్. హ్యాపీ మదర్స్ డే ఆల్సో అనాలి, ఎందుకంటే చాలా వరకు ఫాదర్స్ మదర్స్ గా ఉంటారు, మదర్స్ ఫాదర్స్ గా ఉంటారు. సో యా, హ్యాపీ పేరెంట్స్ డే అని చెప్పాలి. వాట్ కెన్ ఐ సే? బాటమ్ లైన్, హ్యాపీగా ఉండండి అంతే. హ్యాపీ ఫాదర్స్ డే. మరి ఈ పంచ్ తర్వాత సెలబ్రేషన్ ఉండాలి కదా. లెట్స్ సెలబ్రేట్. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఈ చిన్న ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.